మొదటి అధ్యాయము. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకే మనం వెళ్ళే ముందుగా ప్రభు యొక్క పరిశుద్ధమైన లేఖన గ్రంథములో నుండి యోబు గ్రంథము మొదటి అధ్యాయము. ఇరవై ఒకటి ఈ రెండు వచనాల్ని మనం కలిపి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుడి దగ్గర కనిపెట్టిన మేరకు దేవుడు తెలియచేసిన విషయాన్ని మరి ఈరోజు మనం ఆయన్ని ఆరాధించడానికే ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఈ యొక్క యోబు గ్రంథములో మరి మనందరికీ తెలుసు, యోబు అంతా మరి యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, అతడును అతని ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినవాడు, అతని వంటివాడు భూమి మీదే లేడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంతటి గొప్ప వ్యక్తి తన జీవితంలో సర్వాన్ని కోల్పోయిన తర్వాత ఆయన చెప్తున్న మాటలు ఇవి. ఒకే రోజున తన యావదాస్తి పోయింది, తన యొక్క 10 మంది కుమారులు కూడా పోయారు. అలాంటి పరిస్థితుల్లో మరి యోబు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏ రీతిగా పలుకుతున్నాడో ఈ విషయాన్ని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. సరే, ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, ఇక్కడ దేవుడు నాకు జ్ఞాపకం చేసింది లేక నాతో చెప్పింది ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నిజంగా దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించగలము, మనం దేవుణ్ణి ఎప్పుడు స్తుతించగలము అంటే, మనకు అన్నీ బాగున్నాయి అనుకోండి, మన పరిస్థితులు అన్నీ చక్కబడ్డాయి అనుకోండి, మనకు అన్నీ సక్రమంగా బాగుండి మన ఆరోగ్య విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ, మన సంపాదన, మన ఆస్తి విషయంలో కానీ, మనకు అన్ని రకాలుగా అన్నీ దేవుడు సమకూర్చినప్పుడు మనం ఎంతో సంతోషంతో దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి కానీ, దేవుణ్ణి ఆరాధించడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు కానీ, కష్టములు కానీ, బలహీనతలు కానీ, అనారోగ్య సంబంధమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు, ఆ సమయంలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలన్నా, దేవునికి ప్రార్థన చేయాలన్నా మన మనసుని కఠినం చేసుకుంటాం. కారణం ఏంటంటే, నేను ఎంత నమ్మకంగా దేవుణ్ణి సేవించాను, నేను ఎంత నమ్మకంగా దేవుడికి ఉన్నాను, మరి ఇంత నమ్మకముగా నేను అన్ని విషయాల్లో నేను సేవించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు? నా జీవితంలో ఇన్ని కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆయన నన్ను ఆదుకోవాలి కదా, ఆయన నాకు సహాయం చేయాలి కదా, నన్ను స్వస్థపరచాలి కదా, ఏది ఆయన ఏమయ్యాడు మన ప్రశ్న. కానీ యోబు తను ఆ రీతిగా అనలేదు. తనకు అన్నీ ఒకే రోజు పోయినప్పుడు యోబు పలికిన మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటే ఆయన అంటున్నాడు, నేను తల్లి గర్భం నుండి దిగంబరునే భూమి మీదకి వచ్చాను, మరలా నేను దిగంబరునే వెళ్ళిపోతాను. ఇవేవి నేను చేతపట్టుకుని వెళ్ళను. నేను ఇప్పుడు నేను సంపాదించింది ఏది కూడా నాకు కూడా ఏదీ రాదు. ఇవి ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఉన్నప్పుడు దేవుడు మంచోడు అనడం, లేదు పోయిన తర్వాత దేవుని చెడ్డోడు అంటానా? వీటి గురించి కాదు. అందుకనే మనం మన దేవుడిని ఎంత ప్రేమిస్తాము అంటే, మన శరీరము కంటే,
మన ప్రాణము కంటే ఎక్కువ ప్రేమిస్తాం. మన దేవుణ్ణి ఏ రోజునైతే నమ్మేమో ఆ రోజు నుంచి మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాము అంటే మన శరీరము కంటే, మన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. ఎందుకంటే మన ప్రాణము కంటే దేవుడు ముఖ్యుడు. యేసు ప్రభువారిని అంగీకరించిన నువ్వు నేను కూడా, మనం యేసు ప్రభువారిని అంగీకరించాము అంటే ఆ రోజు నుంచి దేవుడి నుండి మళ్ళీ ఏదియూ వేరు చేయలేదు. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ. మీకు తెలుసు, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన అంటాడు, మరణమైనను జీవమైనను ఉన్నవైనను రాబోవునవైనను క్రీస్తు ప్రేమ నుండి ఏదియూ నన్ను విడబాప నేరదు అంటాడు ఆయన. అంటే ఈ లోకములో మరణమైన జీవమైన, ఈ లోకంలో ఏదైనా సరే క్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాపలేదు. కారణం ఏంటంటే యేసు ప్రభువారితో మన జీవితము అంతగా పెనివేయబడింది, ముడివేయబడింది. అందుకనే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరూ బంధించలేరు, విడిపించలేరు, దూరం చేయలేరు. ఆ క్రీస్తు ప్రేమకున్న ఆ బంధము అంత గొప్పది. అందుకనే ఈ ఉదయకాల సమయంలో యోబు యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని అంత సంతోషముతో అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా ఆయన అలా చెప్తున్నాడు అంటే నిజంగా ఆయన ఎంత గొప్పవాడు. అందుకని దేవుణ్ణి ఆరాధించే వారందరూ కూడా చాలా ఉన్నతమైన వారు. ఇదే అధ్యాయంలో అంటే ఈ యోబు గ్రంథములోనే మరొక మాట అంటాడు ఆయన, మీకు చూపిస్తాను. ఆయన ఏమంటాడంటే, నా దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలుసు, ఆ దేవుణ్ణి ఒకరోజు నేను కనులారా చూడగలుగుతాను, నా దేవుడు అంత గొప్పవాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన విషయములలో నేను ఏ విషయంలోనూ కూడా దుఃఖపడవలసిన అవసరం నాకు లేదు అనే విషయాన్ని యోబు ఎంతో స్పష్టముగా ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనమండి. 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. సరే, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఒకరోజు మరలా ఆయన భూమి మీద నిలుస్తాడు అని నమ్మకం నాకుంది. ఈ రోజున నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా, దేవుణ్ణి స్తుతించే ముందుగా యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక మనం చెప్పాలి. యేసు ప్రభువారికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన ఏం చేశాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయాన్ని మనము ఈరోజు దేవుడు మనతో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఈ యోబు గ్రంథము 1వ అధ్యాయంలో యోబు ఒక్క రోజునే తనకి జీవనాధారమైన వాటన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఒక్క రోజుల్లో తన సమస్త ఆస్తిని పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆయనలో ఉన్న సంతోషాన్ని కానీ, ఆయనలో ఉన్న ఆనందాన్ని కానీ ఈ లోకము తీయలేకపోయింది, అనగా సాతానుడు తీయలేకపోయాడు. ఎందుకు యోబు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు? యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుణ్ణి స్తుతించారు. యెహోవా నీ నామమునకే స్తుతి కలుగునుగాక, నీ నామమునకే స్తుతి కలుగునుగాక అనేది బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. కానీ దేవుణ్ణి స్తుతించడానికి గల కారణం ఏంటో తెలుసుకోమంటున్నాడు ఆయన. ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి? ఆయన ఏం చేశాడు? ఏదో మన నోటుకొచ్చినట్టు దేవుణ్ణి స్తుతించడం కాదు, మనకు అలవాటైనట్టు దేవుణ్ణి స్తుతించడం కాదు, ఎప్పుడు మనకు ఆచార సంబంధంగా దేవుణ్ణి స్తుతించడం కాదు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక నూతనమైన రీతిగా మనం దేవుణ్ణి స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా ఉంటూ ఉంటాం. మనం ఈ రోజున ఒక నూతనమైన రీతిగా దేవుణ్ణి స్తుతించాలని ప్రభువు నిన్ను నన్ను కూడా కోరుతున్నాడు. అందుకనే నేను లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, ఈ లోకంలో నుంచి పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేను. వీటి గురించి ఎందుకు నేను బాధపడాలా? వీటి గురించి నేను ఎందుకు చింతించాలా?
ఇవి కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఏంటంటే నా ఆత్మరక్షణ. అందుకనే మనం దేవుని యొక్క ప్రజలుగా శరీర సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన రక్షణ, ఆత్మ సంబంధమైన విషయం గురించి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, దేవుణ్ణి గణపరిచేవారుగా ఉంటూ ఉంటామండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఈ యొక్క యోబు యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఆయన నీ నామమునకే స్తుతి కలుగునుగాక. ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు అంటే తన సర్వాన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో చెప్తున్నాడు ఆయన. సమస్తాన్ని నష్టపోయిన పరిస్థితుల్లో చెప్తున్నాడు ఆయన. మీకు ఇంకొక వ్యక్తి కూడా తెలుసు, హబక్కూకు. ఆయన కూడా దేవుణ్ణి స్తుతించేటప్పుడు అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, నా శాలలో గొర్రెలు లేకపోయినా, నా దొడ్డులో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను అని ఆయన దేవుణ్ణి ఆరాధించేవాడిగా, స్తుతించేవాడిగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుణ్ణి ఆరాధించే ముందుగా నీవు నేను కూడా దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి అంటే మన కష్టమైన పరిస్థితుల్లోనే, మనకు బాధకరమైన పరిస్థితుల్లోనే, మన శ్రమల్లోనే మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అందుకనే ఈరోజు యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దావీదు యొక్క జీవితంలో కూడా ఎన్నో కీర్తనలు ఆయన అంటాడు. 119వ దావీదు కీర్తన, ఈ కీర్తన గ్రంథములో ఎన్నో మాటలు రాశాడు ఆయన. కానీ ఇక్కడ మాత్రము ఆయన మాట్లాడిన తీరేంటో ఒక మాట చూపిస్తాను. 119వ దావీదు కీర్తన 175 వచనమండి. 119వ దావీదు కీర్తన 175 వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. ఆయన అంటున్నాడు, నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించెదను. నీవు నన్ను బ్రతికిస్తే నేను నిన్ను స్తుతిస్తాను. నిజమే, దేవుణ్ణి మనం ఎప్పుడు స్తుతించగలం? అందుకని దావీదు అంటాడు, ప్రభువా మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరా? నీకు చెల్లించలేరు కదా. మంటిలో నీకు స్తుతి ఎలా దొరుకుతుంది? మన్ను నిన్ను స్తుతించలేదు కదా. దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుణ్ణి స్తుతించాలి అంటే మనం శరీర సంబంధమైన వాటిని బట్టి కాదు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని బట్టి. సరే, మీకు మరొక మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18, 19 వచనాలండి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను అని అంటున్నాడు. ప్రభువా, ఈ దినమున నేను సజీవుడినై నేను నిన్ను స్తుతించుచున్నాను. ఈరోజు నేను నిన్ను ఆరాధించడానికి గల కారణం ఏంటంటే నన్ను సజీవుడిగా చేశావు. శరీర సంబంధమైన సజీవము కాదు, కానీ ఆత్మ సంబంధమైన సజీవము, అంటే ఆత్మలో నన్ను బ్రతికించావు. అందుకే నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ప్రజలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు ఎలాంటి పరిస్థితులు గుండా. అందుకనే ఈ 38వ అధ్యాయంలో కూడా ఈ హిజ్కియా రాజు అంటాడు, ప్రభువా నా జీవితంలో వెళ్ళిన భయంకరమైన కఠినమైన శ్రమలే ఈరోజు నిన్ను స్తుతించడానికి గల కారణమయ్యాయి అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 17వ వచనమండి, 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి ఆయన అంటున్నాడు. ప్రభువా, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి గల కారణమైంది. ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా హిజ్కియా వెళ్ళాడు అంటే, మరణకరమైన రోగము చేత అనేక దినములు ఆయన మంచం మీద ఉన్నప్పుడు
ఇంకా ఆయన చనిపోతాడు అని చెప్తున్న పరిస్థితుల్లో దేవుడు నిజంగా హిజ్కియా దేవుడి దగ్గర కన్నీరు కార్చి, ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎట్లు జీవించానో నీకు తెలుసు కదా, నన్ను కనికరించి నన్ను బ్రతికించు అని ఆయన అడిగినప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే హిజ్కియాను బ్రతికించిన దేవుడు. హిజ్కియా ఎప్పుడైతే బ్రతికిన తర్వాత, ఆయన బాగుపడిన తర్వాత హిజ్కియా పలుకుతున్న మాటలు, ప్రభువా, ఏ రోజు నేను స్తుతించగలుగుతున్నాను అంటే, ఏ రోజు నేను ఆరాధించగలుగుతున్నాను అంటే మట్టిలో నుండి నా ప్రాణంను లేవనెత్తిన దేవుడివి, సమాధిలో నుండి నా ప్రాణాన్ని లేవనెత్తిన దేవుడివి. అందుకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, అందుకే నేను ఆరాధించుచున్నాను. ప్రియ సహోదరి సౌడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆయన అంటున్నాడు, యెహోవా నీ నామమునకే స్తుతి కలుగునుగాక. ఏ పరిస్థితి నా జీవితంలోకి వచ్చినా, ఎలాంటి సమస్యల గుండా నేను వెళ్ళినా, నేను మాత్రం నిన్ను మాత్రమే స్తుతించగలుగుతాను, నిన్ను మాత్రమే ఆరాధించగలుగుతాను. అందుకనే నీ నామమునకే స్తుతి కలుగునుగాక. ఎలాంటి పరిస్థితిలో చెప్తున్నాడు? సర్వాన్ని కోల్పోయిన పరిస్థితిలో చెప్తున్న యోబు యొక్క మాట ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నన్ను ఎప్పుడు నువ్వు స్తుతించగలుగుతున్నావు? అన్నీ కలిగి ఉన్నప్పుడా? అన్నీ బాగున్నప్పుడా? లేదు. ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నీవు నన్ను స్తుతించవలసిన వ్యక్తివి, నా నామమును గణపరచవలసిన వ్యక్తివి, నన్ను స్తుతించవలసిన వ్యక్తివి నువ్వు. అందుకనే మనం దేవుని యొక్క నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నాం? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దావీదు అంటాడు, ప్రభువా, నా జీవితంలో ఎన్నో కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాను, అయినా నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను. కీర్తన గ్రంథము 33వ కీర్తన 33వ అధ్యాయము 1వ వచనమండి. 33 1వ వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయన అంటున్నాడు, ఏమంటాడు? నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అంటే దేవుణ్ణి స్తుతించడము అనేది, దేవుణ్ణి ఆరాధించడం అనేది అది నీకు నాకు ఎంతో మంచిది, అది ఎంతో సంతోషము కలిగించేది, శోభస్కరమైనది. దేవుని యొక్క బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆయన అంటున్నాడు, మనం దేవుణ్ణి స్తుతించుట మంచిది. మనందరికీ తెలుసు, 136వ కీర్తన దగ్గర నుంచి దావీదు 150వ కీర్తన వరకు ఆయన ప్రతి విషయంలో అదే మాట అంటాడు, మనం దేవుణ్ణి స్తుతించుట మంచిది, మనం దేవుణ్ణి స్తుతించుట మంచిది. అన్నీ దేవుణ్ణి స్తుతించే విషయాల గురించే రాశాడు ఆయన. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఆయన చేసిన కార్యములేంటి? అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి అంటే, ఆయన నామమునికే మనం స్తుతి చెల్లించాలి అనుకుంటే, మన జీవితంలో వెళ్తున్న పరిస్థితులన్నిటిలో కూడా ఎంత కష్టమైనా మనం దేవుణ్ణి స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా ఉండాలి. కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. ఇదే దావీదు అంటాడు, మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము. ఈ కీర్తనాకారుడైన ఈ దావీదు 66వ కీర్తనలో ఆయన ఏం చెప్తున్నాడో మీకు ఒక మాట చూపిస్తాను. 10-11 వచనాలండి. 10-11 వచనాలు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మను నిర్మలుగా చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్ళల్లోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. అది అంటున్నాడు ఆయన. నువ్వు నేను సమృద్ధి గల చోటికి రావాలి అనుకుంటే ఎన్ని కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాలి. ముందు
ఎలాంటి బాధను శ్రమను అనుభవించాలి. ఈ రోజుల్లో మనం సుఖముగా బ్రతకాలి అంటే, సంతోషంతో జీవించాలి అంటే మనం ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి. ఊరికినే సంతోషము సుఖము దొరకదండి. ఈ రోజున సంతోషంగా సుఖంగా బ్రతకాలి అంటే ఎంత కష్టపడుతున్నాడో మనిషి, అలాగే దేవుడిలో కూడా నువ్వు సంతోషించాలి, ఆనందించాలి అంటే ఆ దేవుని కొరకు ఎన్నో పరీక్ష పరిశోధనలు గుండా వెళ్ళవలసిన వారు. అప్పుడే నువ్వు నిర్మలుడుగా చేయబడతావు, నువ్వు పవిత్రుడిగా చేయబడతావు, నువ్వు నిర్దోషిగా చేయబడతావు. ఊరికినే నిర్దోషత్వము అనేది, నిర్మలము అనేది, లేక ఒక మరి క్రొత్తదిగా తయారవడం అనేది సామాన్యమైనది కాదు. ఒక పాతదాన్ని క్రొత్తదానిగా తయారు చేయాలంటే పూర్తిగా దాన్ని మరలా దాన్ని కాల్చివేస్తేనే తప్ప, అది అగ్నిలో దహించబడితేనే తప్ప అది మరలా క్రొత్తదవుతలేదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా అనేకమైన పరీక్ష పరిశోధనల గుండా వెళ్ళవలసిన వారు. అప్పుడే మన జీవితంలో నుంచి నిజమైన ఆరాధన, దేవుణ్ణి స్తుతించడం అనేది వస్తూ ఉంటుందన్నమాట. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నూనె అనేది పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటుందన్నమాట. నూనె అనేది అది ఎలాంటి నూనె? దేవుని యొక్క మందిరములో వారు దీపములు వెలుగుచునడం కొరకే వారు నూనెను వాడేవారు. అచ్చ ఒలీవ నూనె అన్నమాట. అంటే లేవీలైన వారు ఒలీవుల ఆ కాయలని, ఆ గింజలను వారు దంచి ఆ నూనెను తీయాలి. వారి పని అది ఖచ్చితంగా అందులో ఏ కల్తీ ఉండకూడదు అనమాట. ఆయన అన్నాడు, దంచి తీసిన అచ్చ ఒలీవ నూనెను వాడేవారు, ఆ నూనె వాడేవారు. ఎందుకు అంటే దేవుని యొక్క మందిరములో దీపములు వెలుగుచూ ఉండాలంటే ఆ అనుభవము గుండా రావాలి. అంటే నీ సాక్ష్యము బాగుండాలి అంటే అనేకమైన పరీక్ష పరిశోధనల గుండా నువ్వు వెళ్ళాలి. ఊరికినే ఆ తైలము, ఆ సాక్ష్యము రాదండి. ఒక వ్యక్తికి ఒక మంచి సాక్ష్యము రావాలి అంటే ఆ మంచి సాక్ష్యం కొరకు ఎంత ప్రయాసపడితే ఆ సాక్ష్యం సంపాదించుకోగలుగుతావు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు నేను దేవుణ్ణి స్తుతించాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు. అందుకనే యోబు అంటున్నాడు, నీ నామమునకే స్తుతి కలుగునగాక. ప్రభా, ఏమీ లేకపోయినా ఈ లోకంలోనికి నేను వచ్చినప్పుడు ఏం తెచ్చుకున్నాను, ఈ లోకం నుంచి పోయేటప్పుడు ఏం పట్టిపోతాను, వీటిని గురించి నేను నమ్ముకున్నాను. ఇవి ఉన్నాయని నేను నీ దగ్గరికి వచ్చాను కాదు, ఇవి ఉన్నాయని నేను రాలేదు. ఇవి ఉన్నా పోయినా నువ్వు ఉంటే నాకు చాలే అనుకున్నాను. అందుకే నేను నిన్ను బట్టి మాత్రమే నిన్ను స్తుతిస్తానే తప్ప, నీ నామమునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానే తప్ప నేను ఇంకెవ్వరికి నేను ఆ మాట చెప్పను. ఇంక నేను, ఎందుకంటే నువ్వు నా జీవితంలో చాలిన దేవుడివి, నా జీవితంలో గొప్పవాడివి. కాబట్టి నీ నామమునికే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీ నామమునికే నేను చెల్లిస్తాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా దేవుణ్ణి స్తుతించేవారిగా, ఆయన నామమునకు స్తుతి కలుగునగాకనే చెప్పేవారిగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా. అర్థమైందా? అందుకని గత మీకు బైబిల్ పట్టణంలో చెప్పాను, నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా మనం చనిపోయినప్పుడు కూడా సంతోషంతో దేవుని ప్రజలు ఆ దేవుని బిడ్డను తీసుకెళ్ళి సమాధి చేయడానికి ఇష్టపడతాం. మనం దుఃఖములో కూడా సంతోషించగలిగేవారు. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైన దుఃఖము మనం దేవుడి నుంచి దూరం చేయలేదు. ఈ లోక సంబంధమైనది ఏది కూడా మన దేవుడి నుంచి దూరం చేయలేదు. ఒకవేళ లోక సంబంధంలో ఎలాంటి సమస్యలు వచ్చినా అవన్నీ మనకు దేవుడికి దగ్గరగా చేయగలుగుతాయేమో తప్ప దేవునికి దూరం చేసేవో కాదు. అందుకనే అనాథ కాలములో దేవుని యొక్క ప్రజలను మొదటి శతాబ్దం నుంచి ఈ శతాబ్దం వరకు కూడా దేవుని బిడ్డలను ఎలాగ భయపెట్టాలా, దేవుని బిడ్డలను ఏం చేయాలా, ఏం చేస్తే వారు దేవుడి నుంచి దూరం అయిపోతారు అని రకరకాలైన ప్రయత్నాలు చేశారు. ఒకప్పుడు క్రీస్తు పూర్వము లేక క్రీస్తు తర్వాత 250వ శతాబ్దం దగ్గర నుంచి
350వ శతాబ్దం వరకు ఈ 100 సంవత్సరాలలో నిజంగా క్రైస్తవుల్ని చంపినట్లుగా ఇంకెవ్వరిని అంత ఘోరంగా చంపలేదు. నీరో చక్రవర్తి కానీ, కాన్స్టంట్ చక్రవర్తులు కానీ, రకరకాలైన మరణాలు అన్నమాట, రకరకాలైన మరణాలు. అందుకనే నిజంగా క్రూరంగా చంపడం అనేది ఎవరు కనిపెట్టారు అంటే వాళ్ళే కనిపెట్టారు. మనిషిని ఎంత క్రూరంగా చంపేవారంటే ఆ బాధను భరించలేక ఎలాగైనా దేవుణ్ణి వదిలిపెట్టేస్తారేమోనని, నేను ఒకసారి చూశాను, చదివానన్నమాట. ఏం చేశారంటే ఒక మేకులతో చేయబడిన ఒక కుర్చీ లాంటి దాన్ని తయారు చేసి ఆ కుర్చీ మీద తీసుకెళ్ళి ఆ వ్యక్తిని కూర్చోబెట్టారు. ఎంత భయంకరం తెలుసా? ఆ మేకులన్నీ దిగబడిపోయాయి. అంతేకాదు, కదలకుండా కట్టేసి ఆ కుర్చీ కింద అగ్నిని వేడి చేయడం మొదలుపెట్టారు. ఎలా కాల్చారో తెలుసా? ఆ కుర్చీ ఎంత వేడిగా నిప్పులాగా తయారైపోయింది. అలాగే కాలుతూ ఉండేవాడు ఆయన ఆ వేడి మీద. అయినా యేసుప్రభువారిని చావడానికైనా ఇష్టపడ్డారేమో కానీ వారు దేవుడిని వదిలిపెట్టలేదు. ఒక రకం కాదు, నేను ఇంకా ఒకటే చెప్పాను, ఎంత భయంకరంగా చంపేశారో. నిజంగా ఈరోజు అవలంబిస్తున్న కఠినమైన శిక్షలన్నీ కూడా ఆనాడు క్రైస్తవుల కొరకే ఉపయోగించారు. కానీ క్రీస్తు ప్రేమ నుండి వారిని ఏదీ దూరం చేయలేకపోయింది. ఆఖరికి వాళ్ళు అన్నారు, ఏ క్రైస్తవుడైతే భూమి మీద లేకుండా చేయాలి అనుకున్నామో అలా అనుకున్న వాళ్ళే పోయారే తప్ప దేవుని బిడ్డలను భూమి మీద నుంచి ఎవరు కూడా తీసివేయలేకపోయారు. అది ఎవరి తరం కూడా కాలేకపోయింది, అర్థం కాలేకపోయింది. అప్పుడు అనుకున్నాడు సాతానుడు, మనం ఇలాంటి పనుల చేత క్రైస్తవులను దేవుడి నుంచి దూరం చేయలేం. వాళ్ళని శ్రమ పెట్టే కొలది ఎక్కువైపోతున్నారు. తెలుసు కదా, నిర్గమాకాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆనాడు ఫరో ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు ప్రజలు కఠినముగా హింసించడం ప్రారంభించాడు. వాళ్ళు ఎప్పుడైతే కఠినమైన శ్రమ అనుభవించడం ప్రారంభించారో వాళ్ళు విస్తరించడం ఆరంభించారు. ఒకవైపు నుంచి చంపుతున్నాడు, ఒకవైపు నుంచి పెరిగిపోతున్నారు. ఒకవైపు నుంచి చంపుతున్నాడు, ఒకవైపు నుంచి పెరిగిపోతున్నారు. అర్థం కాలేకపోయింది. వారు చెప్పారు, మంత్రసానులు, ఫరో చెప్పాడు, మీరు పుట్టగానే మగబిడ్డనైతే చంపేయండి, ఆడబిడ్డనైతే బ్రతకనివ్వండి అన్నప్పుడు వారు అన్నారు, మగపిల్లలే పుడుతున్నప్పుడు వాళ్ళు పిలిపించి అడిగాడు, మీకు నేనేం చెప్పాను, మీరు చేస్తున్న పని ఏంటి అన్నప్పుడు వారు చెప్పారు, అయ్యా ఎబ్రీ స్త్రీలు మన స్త్రీల వంటి వారేమీ కారు. మనం వెళ్ళక ముందే వాళ్ళంతట వాళ్ళే పురుడు పోసుకుంటున్నారు, వాళ్ళంతట వాళ్ళే తన బిడ్డను కాపాడుకోగలుగుతున్నారు, మేమేమీ చేయలేము. వాళ్ళంతట వాళ్ళే అన్నీ చేసేసుకుంటున్నారు, మేమేం చేయగలం? ఇంకా మమ్మల్ని పిలిస్తే కదా మేము వెళ్ళి చేయడానికి. అర్థమైందా? వాళ్ళు ఎన్ని శ్రమల గుండా, బాధల గుండా హింస పెట్టాలనుకున్నారు, అంతగా పెరిగిపోయారు. అందుకనే సాతాను అనుకున్నాడు, లేదు మనం ఇలాంటి పరీక్షలు పెట్టి మనం క్రైస్తవుల్ని ఇలా చేయలేమని. వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడి నుంచి దేవుని యొక్క బిడ్డల యొక్క సిద్ధాంతాన్ని మార్చారు. ఎలా మార్చారు అంటే, మీరు ఎలాగున్నా పర్లేదు, మిమ్మల్ని ఏమీ చెయ్యం, మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు, మీరు స్వేచ్ఛగా జీవించండి అని ఎప్పుడైతే స్వేచ్ఛనిచ్చారో వారికి, అప్పటి నుంచి వీళ్ళు అభివృద్ధి చెందడం ఆగిపోయారు. దేవుని కొరకు ప్రయాసపడ్డం, దేవుని కొరకు కష్టపడ్డం, ఇలాంటి అవసరతలు ఏమీ లేదు. ఇంకా వాళ్ళంతటా వాళ్ళు సుఖపడ్డం కొరకు ప్రయాసపడ్డారు. వాళ్ళ ప్రయాసమంతా తమ కొరకు తాము ప్రయాసపడ్డం మొదలెట్టారు. అక్కడి నుంచి ఆత్మీయత అనేది, దేవునిలో పెరగవలసిన దేవుని యొక్క జనాంగము క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. అందుకనే ఈరోజు దేవుని యొక్క ప్రజలను ఈ కష్టములు, ఈ బాధలు ఏమీ చేయలేవు. ఏదొచ్చినా అదే చెప్తాడు, యెహోవా నీ నామమునకే మహిమ కలుగును గాక. ఏమొస్తే నాకేంటి, ఏంటి లేకపోతే నాకేంటి, నాకేమీ లేకపోయినా నాకు నువ్వు దేవుడివే. ఎందుకో తెలుసా, నా ఆత్మను రక్షించావు, ఇంకెంతకంటే నాకేం కావాలి.
నా శరీరం కొరకే ఏమున్నా సరే అవి ఉంటాయి పోతాయి. నా ప్రాణం కొరకు నేను ఏమైతే సంపాదించుకున్నానో అవి ఉంటాయి పోతాయి. ఇవి కాదు నాకు శాశ్వతమైనవి. నాకు శాశ్వతమైనది ఏంటో తెలుసా? నా ఆత్మరక్షణ, నా ఆత్మరక్షణ. అందుకనే యోబు అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడంటే, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని ఎలా అంటున్నాడంటే, తన జీవితంలో తన దేవుడు సజీవుడని గుర్తించాడు. ఆ దేవుడు ఎల్లప్పుడూ జీవించేవాడు. ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్ల నాకేంటి నష్టం? నా జీవితంలో ఎలాంటి కఠినమైన పరిస్థితులు వెళ్ళినా నేను దేవుణ్ణి సేవించేవాడిని. అందుకనే మన కష్టకాలములో దేవుణ్ణి స్తుతిస్తామండి. అందుకని దావీదు అంటాడు, నేను ఇరుకునందు దేవుని యెహోవాకు మొరపెట్టి తిని నన్ను విశాల స్థలమందు నా దేవుడు ఆదుకున్నాడు. ఎన్నిసార్లు దావీదు తన జీవితంలో ఎన్నో కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు తన జీవితంలో చేసిన మేలులన్నిటికీ ఆయన ఎంతగా దేవుణ్ణి స్తుతించాడు. ప్రభువా, ఈరోజు నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను, ఈరోజు నిన్ను ఆరాధించగలుగుతున్నాను అంటే ఇదెంత ధన్యకరం. స్తుతి చేయడం అనేది యథార్థవంతులకు శోభస్కరం. సరే, అది నీకు ఆనందకరము, అది నీకు అందమైనదన్నమాట. సరే, నువ్వు దేవుణ్ణి స్తుతించడమే అదొక మంచి లక్షణం అన్నమాట. అందుకనే దేవుణ్ణి స్తుతించడము అనేది ఏదో సామాన్యమైనది కాదు. ఇది అందరూ చేయలేరు. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, దేవుణ్ణి స్తుతించడము అనేది చాలామంది సామాన్యంగా ఏదో నోటుకొచ్చినట్లు దేవుణ్ణి స్తుతిస్తారేమో, కానీ నిజంగా వారు వెళ్ళిన అనుభవాల నుండి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు వారు దేవుణ్ణి స్తుతించగలుగుతారండి. వారి హృదయం నుండి పలికే ప్రతి మాట హృదయాన్ని కదిలింపచేస్తాయన్నమాట. ఎదట వారి యొక్క హృదయాన్ని పులికింపు చేసాయన్నమాట. మీరు చూడండి, కొన్నిసార్లు వినగూడని వార్త కానీ చూడకూడదు కానీ మనం చూసామంటండి, మన వెంట్రుకలు లేసిపోతాయి అన్నమాట. మన వెంట్రుకలు లేసిపోతాయి. మన ఒళ్ళంతా కూడా పులకరించినట్లుగా ఏదో చిగిరించినట్లుగా అయిపోద్ది అనమాట. అంటే అలాంటి పరిస్థితుల్లో మన శరీరం అంతా అదో రకంగా అయిపోద్ది అనమాట. కారణం ఏంటో తెలుసా? చూడకూడంది, వినకూడంది మనం ఏదైనా సడన్గా మనం విన్నా చూసినా మన పరిస్థితులు అలాగైపోతాయి. దేవుణ్ణి స్తుతించినప్పుడల్లా ఒకరు హృదయమును ఒకరు పురుకొల్పింపజేసేవారు. అందుకని మనం ఆరాధన చేసేటప్పుడు ఒకరిని బట్టి ఒకరు పురుకొల్పబడుతూ ఉంటాం అన్నమాట. నీ హృదయములో నుంచి పలికే ప్రతి మాట ఇతరులను పులకింపచేసేవి, ఇతరులను పురుకొలిపేవి, ఇతరులకు జీవాన్ని తీసుకొచ్చే మాటలు. నువ్వెంత కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తావో అప్పుడే నిజమైన దేవుని ఆరాధన అనేది నీ జీవితంలో నుంచి రావడం ప్రయత్నం చేస్తుంది. ఎందుకో తెలుసా? అంత కఠినమైన పరిస్థితుల్లో నుంచి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీకు ఎంత సహాయం చేశాడు. ఆయన ఎంత నీకు కృప చూపించాడు. అందుకనే ఈరోజు దావీదు అంటున్నాడు, లేక యోబు చెప్తున్నాడు, యెహోవా నీ నామమునకే స్తుతి కలుగునగాక. నా జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను, నా జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నాను, నాకేమీ లేదు. ఆఖరికి 7 కుమారులను 3 కుమార్తెలను కూడా పోగొట్టుకున్నాడు ఆయన. ఎన్ని పరిస్థితులు తన జీవితంలోకి వచ్చినా కానీ తను మాత్రం ఎప్పుడు చెదిరిపోలేదు, తన హృదయం అధైర్యపడలేదు. నాకేముంటే ఏంటి, ఈ లోకంలోకి నేను ఎలాగొచ్చాను, ఏం తెచ్చుకున్నాను, నేను పోయేటప్పుడు ఎలా పోతాను, ఇవన్నీ నాకు అవసరమా? వీటి గురించే నేను దేవుడిని నమ్ముకున్నాను, వీటి గురించే నేను దేవుడి దగ్గరికి వచ్చింది. ఇవి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇవున్నా లేకపోయినా నీ నామమునకు స్తుతి కలగాల. ఇవన్నిటిని బట్టి నీ నామము గణపరచబడాల తండ్రి. అందుకే నీ నామమునకు మహిమ కలుగునగాక. దేవుని యొక్క బిడ్డలుగా దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎన్ని కఠినమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి, ఎంత దుఃఖకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళి ఉంటాం. అందుకని అంటున్నాడు, ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి అంటే, మన జీవితంలో దేవుణ్ణి గణపరిచే పరిస్థితులు రావాలి అంటే, మనం వెళుతున్న పరిస్థితుల్లో దేవుణ్ణి ఎంతగా మనం స్తుతించగలుగుతున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన నా జీవితంలో ఎంత దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తామో అంతగా దేవుణ్ణి ఆరాధించగలుగుతావు.
అప్పుడే నీ హృదయం పగలడం అంటే ఏంటో తెలుస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, మరియా యేసుప్రభువారు ఆ సీమోని ఇంటి ఉన్నప్పుడు అచ్చ జటామాంసి గల ఒక సేరున్నర అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పోసినది అనలేదు. ఆ బుడ్డెను పగులగొట్టి, సరే ఆ అత్తరు చేసానే పగలగొట్టిందంట. పొయ్యొచ్చు కదా, లేదు, ఆ అత్తరు బుడ్డెను పగలగొట్టి అని అంటున్నాడు. ఆ ఇల్లంతా అత్తర వాసంతో నింపేసింది. ఆ ఇల్లంతా అత్తరతో నిండిపోయింది. అక్కడ చేరి వచ్చిన వారందరూ అదే వాసన పీలుస్తున్నారు. నా జీవితంలో మన హృదయము పగలాల. ఆరాధన అనేది నీ నోటుతో పలికే మాటలు కాదు, నీ హృదయములో నుంచి పలికే మాటలు. నీ హృదయములో నుంచి పలకాలి అంటే ఆ మాటలు నీ హృదయంలో ఎన్ని కఠినమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళుంటావు, ఎన్ని కష్టములు గుండా, ఎన్ని బాధలు గుండా, ఎన్ని అవమానాల గుండా, ఎన్ని సమస్యలు గుండా నువ్వు వెళ్ళుంటే నీ హృదయం అలా పగులుతుంది. హృదయం పగలడం అంటే అంత తేలిక కాదు. కొంతమంది హృదయము ఒక రాతి గుండెలాగా, ఒక రాయిలాగా ఉండిపోద్ది అన్నమాట. ఎన్ని పరిస్థితులైనా వారు పగలడానికి ఇష్టపడరు, వారు తగ్గించుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు రాధా వాసన నీ హృదయం పగిలినప్పుడే ఆ నిజమైన ఆరాధన అనేది అప్పుడు వస్తుంది. యోబు అదే మాట పలుకుతున్నాడు. తన జీవితంలో తనకు అన్నీ పోగొట్టుకున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు. యోబు యెహోవాకు నమస్కారము చేసి, తండ్రి, నేను ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏం తెచ్చుకున్నాను? నేను తల్లి గర్భం నుంచి ఎలాగైతే దిగంబరిగా భూమి మీదకి వచ్చానో మరలా నేను దిగంబరిగానే వెళ్ళిపోవాలి కదా. ఇవన్నీ నాకు అవసరమా? అందుకే నువ్వన్నీ ఇచ్చావు, ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నావు. అందుకని ఇచ్చినప్పుడు మంచివాడువని, ఇవ్వలేనప్పుడు చెడ్డవాడువని నన్ను. నువ్వెప్పుడూ మంచివాడివే. నువ్వు ఇచ్చినా మంచివాడివే, ఇవ్వకపోయినా మంచివాడివే. అందుకే నీ నామమునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఎందుకు నిన్ను ఆరాధిస్తున్నాను అంటే, నా జీవితంలో ఎలాంటి కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళినా నేను నీకు రుణస్తుడినే, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా యెహోవా నామమునకు స్తుతి కలుగునగాక, నీ నామమునకే స్తుతి కలుగునగాక. ఇది అందరూ చెప్పలేరు. ఎవరైతే కఠినమైన శ్రమల గుండా, బాధల గుండా వెళ్ళి వారి హృదయం విరిగి నలిగినదిగా చేయబడి వారు మెత్తనదిగా చేయబడుతున్నారో వారిలో నుంచి పలికే ప్రతి మాట, దేవుడు వారి జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి వాళ్ళు పలుకుతున్న ప్రతి మాటకు ఇతరుల యొక్క హృదయాలు పులకరింపచేసేవిగా, మరి పురుకొలిపేవిగా, ఉత్తేజపరిచేవిగా, సంతోషకరంగా ఇతరులను సంతోషపెట్టేవారు ఉంటారు. అందుకని మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించడం అనేది ఇదెంతో గొప్ప భాగ్యము. నీ నామమునకే స్తుతి కలుగునగాక. ఏది లేకపోయినా నువ్వు దేవుణ్ణి ఎప్పుడూ స్తుతించు, ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధించు. ప్రభా, ఇవి ఉంటేనే నిన్ను ఆరాధించడం కాదు, ఇవి లేకపోయినా నేను స్తుతిస్తాను. ఇవి ఉంటేనే నువ్వు నాకు దేవుడు కాదు, ఇవి లేకపోయినా నాకు దేవుడివే, నాకెప్పుడు నాకు దేవుడివే. ఈరోజు అంటున్నాడు ఆయన, నువ్విచ్చావు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ప్రభా, నా జీవితంలో ఏది జరిగినా, ఏ పరిస్థితులు గుండా నేను వెళ్ళినా నీ నామమునకే స్తుతి కలగాలని మరొకసారి నా జ్ఞాపకం చేశావు. నిజమే, అనేక సార్లు నా జీవితంలో ఉన్నప్పుడు సంతోషించగలిగిన వాడిని, సంతోషించేదాన్ని, లేనప్పుడు అనేక సార్లు కృంగిన మనసుతో ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టిన వ్యక్తిని. అయినా నువ్వెంత మంచి దేవుడు, అన్ని సమయాలలో కూడా నువ్వు నా దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నావు. నిజమే. అందుకనే ఈరోజు మన దేవుని యొక్క బిడ్డలుగా జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగజేసిన వాడా, మా పరిస్థితులన్నీ మాకు ప్రతికూలంగా అయిపోయాయి. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసావు, మా నడుముల మీద గొప్ప భారమును పెట్టావు. మేమెంతో పరీక్ష గుండా మేము వెళ్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో
అన్నీ భరించిన తర్వాత సమృద్ధి కలిగిన చోటుకి మమ్మల్ని తీసుకుని వచ్చావు తండ్రి. ఈరోజు మరలా మేము ఈ స్థలానికి వచ్చాము అంటే ఎన్ని పరీక్షా పరిశోధనలు గుండా మేము వెళ్ళినా ఇవన్నీ మమ్మల్ని శుద్ధీకరణ చేయడానికి, పవిత్రపరచడానికి ఉపయోగించిన పద్ధతులు. అందుకే నువ్వు మమ్మల్ని ఎంత నిర్మలముగా చేసావు అంటే వెండిని నిర్మలముగా చేయని రీతిగా మమ్మల్ని నిర్మలముగా చేశావు. అంత పరిశుద్ధ, అంత పవిత్రంగా మమ్మల్ని చేశావు. నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాం. దేవుని యొక్క బిడ్డలుగా మనమంతా శుద్ధీకరించబడాలి అంటే ఎన్ని పరీక్షా పరిశోధనలు గుండా వెళ్ళి ఉంటాం. మనం శుద్ధీకరించబడడం అంటే అంత తేలికైన మాట ఏమీ కాదు. మనం ఒకసారి మరలా పవిత్రపరచబడడం అంటే ఎంత రీతిగా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అందుకని అంటాడు, అగ్ని వంటి మహాశోధంలోనికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటాడు ఆయన. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. ఇక్కడ యెషయా మరలా ఇదే మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఇక్కడ అంటాడు, దేవుడు మమ్మల్ని ఏ పరిస్థితులు గుండా తీసుకువెళ్ళాడు అంటే ఎన్నో ఇబ్బందులు గుండా మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు అంటున్నాడు ఆయన. 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10-11 వచనాలండి. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడినేలా నా మహిమను మరి ఎవనికి నేను ఇచ్చేవాడను కాను. నేను నిన్ను పుటం వేశాను, నేను నిన్ను పవిత్రపరచాలనుకున్నాను. దేంట్లో వేసాను తెలుసా? ఇబ్బందులు అనే కొలుములో నేను వేశాను. ఇప్పుడు దేవుడు కూడా యోబుని సాతాను చేతికి అప్పగించినప్పుడు సాతాను యోబుని ఇబ్బందుల్లోనికి నెట్టింది. ఎలాంటి ఇబ్బందుల్లోకి వెళ్ళాడు అంటే తన యావదాస్తిని కోల్పోయాడు. తనకు జీవనాధారమే లేని పరిస్థితులు గుండా వెళ్ళిపోయాడు. తన కడుపును పెట్టిన బిడ్డలు కూడా చనిపోయారు. తనకి ఇంకా ఆధారం అంటూ ఇంకేమీ లేదు. అలాంటి పరిస్థితిలో యోబు, ప్రభువా నీ నామమునకే స్తుతి కలుగునగాక చెప్పగలమా? ఒక సిస్టర్ గారి గురించి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. కృష్ణా జిల్లాలో ఆమెకు ఒక 10 ఎకరాల ఆస్తి ఉందన్నమాట. ఆమె పంట పండించిన తర్వాత అన్నీ వరి కుప్పలేసి నూర్చే టైం ఇంకా సమయం రాలేదు కాబట్టి ఆమె ఏం చేసిందంటే కుప్పలను అలాగే వేసి ఉంచారంట. ఒకరోజు రాత్రి ఎవరో ఆ వరి కుప్పలకు నిప్పు పెట్టేశారు. ఆ 10 ఎకరాలు వేసిన కుప్పలన్నీ కూడా మొత్తం కాలిపోయాయి అన్నమాట. ఈ నిప్పు పెట్టిన వాళ్ళే ఆమెకి వెళ్ళి కబురు చెప్పారు, అమ్మా మీ కుప్పలకు ఎవరో నిప్పు పెట్టేశారు, కాలిపోతున్నాయి. అలాంటి పరిస్థితులు ఆమెకి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఏం చేయగలను? వెంటనే ఆమెకి ఏం గుర్తొచ్చిందంటే బైబిల్ పట్టుకుందట. బైబిల్ పట్టుకొని ఆ చేలోకి ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఆమెతో పాటు చాలామంది వచ్చారట. సరే ఇంకప్పుడు ఏం చేసిందంటే ఆమె, ప్రభువా అందరి మధ్య మోకరించి ఆమె దేవుడికి ఇలా చెప్పిందంట, ప్రభువా నా ఊరు కుప్పలు కాలిపోయేలాగా చేసినందుకు నీకు వందనాలు. నువ్వెంత మంచి దేవుడు, ఇంతవరకు పండించడానికి సహాయం చేసావు, ఇంతవరకు నాకు ఎన్నో ఉపకారాలు చేసావు. ఈరోజు నిజంగా నువ్వు కాపాడాలంటే నా ఊరు కుప్పలు నువ్వు కాపాడలేవా? ఆ కాల్చేవాడిని కాల్చుకుంటా నువ్వు మార్చలేవా? నువ్వు చెయ్యగలవు, కానీ నువ్వు చెయ్యాలని, నాకేదో నేర్పించాలని ఈ పరిస్థితి గుండా నువ్వు తీసుకెళ్ళావు. ప్రభువా ఏ ఉన్నా లేకపోయినా నువ్వు నాకు దేవుడివే తండ్రి, నువ్వెంతో మంచి దేవుడు అంటే అలా ఆశ్చర్యపోతున్నారట. ఏడవలసిన దానికి బదులుగా ఏంట్రా దేవుడికి ఎలా చెప్తుంది? ఏంటి పిచ్చెక్కిపోయిందా? నిజంగా చూడండి, ఆమె మొత్తం 10 ఎకరాల ఆస్తి అంతా కూడా కాలి బూడిదైపోతున్నప్పుడు తన కళ్ళెదురుగుండా తన మనసు ఎంత చలించుకుపోవలసిన దానికి బదులుగా ఆమె చలించుకుపోకుండా ధైర్యంగా నిలబడిపోయిందంటే, ఉంటే ఏంటి పోతే ఏంటి, ఇంతవరకు అయి ఉంటేనే నేను బ్రతికైనా, లేకపోతే నేను జీవించగలిగానా, నా దేవుడు ఉంటే బ్రతకగలిగాను. అంత ధైర్యంగా నిలబడినప్పుడు ఈ వార్త తెల్లవారైన తర్వాత పేపర్లో వేశారు.
పలానా ఊరిలో 10 ఎకరాలు కలిగిన వరి కుప్పలన్నీ ఇక్కడ కాల్చేశారు. ఆ రోజు ప్రభుత్వం ఆమెకి ఇన్సూరెన్స్ కింద తను ఏమైతే ఎంతైతే కాలిపోయిందో, ఎకరానికి ఎంత నష్టపోయిందో అంత డబ్బుని కూడా ఇన్సూరెన్స్ వారికి క్లెయిమ్ చేశారు వాళ్ళు. అంత డబ్బు తిరిగి వచ్చేసిందంట. ఆమె ఎంతో సంతోషం. నా దేవుడు ఏదైనా చేయగలడు. కాల్చేలాగా చేయగలిగిన దేవుడే నష్టపోయిన దాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు కూడా మా దేవుడు. అర్థమైందా? యోబుకి తెలుసు, నా దేవుడు నన్ను ఏ కఠినమైన పరిస్థితులు గుండా అప్పగించినప్పటికీ కూడా వాటన్నిటిలో దేవుడు నన్ను వదిలిపెట్టేవాడు కాదు. వాటన్నిటిలో నుంచి దేవుడు మరలా నన్ను తిరిగి లేవనెత్తగలిగిన వాడు. అందుకని అంటాడు, పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించే దేవుడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తే దేవుడు. యోబు తన జీవితంలో తెలుసు, నేను సేవించుచున్న దేవుడు జీవము కలిగిన వాడు, సజీవుడైన వాడు, అందరిలాంటి దేవుడు కాదు. కాబట్టి నేనెందుకు కృంగిపోవాలా? నేనెందుకు నిరుత్సాహమైన పరిస్థితులు గుండా వెళ్ళాలా? నా దేవుడు ఏదైనా చేయగలడు. నా దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు నీవు నేను కూడా దేవుడిని ఆరాధించే ముందుగా, దేవుడిని స్తుతించే ముందుగా మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడిని స్తుతించడం నేర్చుకున్నావా? ఒకవేళ నీ జీవితంలో మరణకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుడినే స్తుతించు. నువ్వు దేవుడిని ఎప్పుడు ఆరాధించకుండా మానొద్దు. కారణం ఏంటో తెలుసా? నీ మరణములో సైతము కూడా దేవుడే మహిమపరచబడాలా. నీ మరణము కూడా అనేకులకు సాక్షార్థముగా ఉండాలా. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా మన మరణమే ఒక సాక్షిగా ఉండాలని ప్రభువును కోరుకుంటూ ఉంటాం. మన జీవితమే ఒక సాక్ష్యం కాదు, బ్రతికినంతకాలమే కాదు, చనిపోయినప్పుడు కూడా. అందుకని అంటాడు, దేవుని యొక్క భక్తుల యొక్క మరణమైన దృష్టికి చాలా విలువైనది. నువ్వు భూమి మీద ఉన్నంతకాలం ఎంత విలువైన వారమో, మనం మరణించిన తర్వాత కూడా మన మరణాన్ని కూడా దేవుడు అంతే విలువ కడతాడు. మన మరణమేమి అంత సులభమైనది కాదు. దేవుని యొక్క బిడ్డల యొక్క మరణం అనేది ఆ దేవుని దృష్టికి ఎంతో విలువైనది. అందుకనే మన మరణము కూడా ఆయనకి సంతోషకరమైనదే. దేవుని యొక్క ప్రజల మరణములోనూ కూడా సంతోషించగలం. మీ అందరికీ తెలుసు, 12 మంది అపోస్తుల యొక్క సాక్ష్యాలు చదివితే వాళ్ళెవ్వరూ మామూలుగా చనిపోయిన వారు ఎవరూ కాదు. భయంకరంగా చంపేసింది లోకమైన్ని. అందులో అపోస్తులైన పౌలు కూడా, ఈయన అపోస్తులుడిగా చేర్చబడ్డాడు కాబట్టి ఆ 11 మందితోనే కాకుండా ఈయన సాక్ష్యం కూడా చదివితే అపోస్తులైన పౌల్ని శిరక్షాదనము చేయబడ్డాడు. తలకాయ నరికేశారన్నమాట ఆయన్ని. ఏ వయసులో నరికారు అంటే ముసలి వయసులో, తట్టుకోలేని పరిస్థితుల్లో, భయంకరంగా నేరం ఏమీ చేయకపోయినా వాళ్ళు విధించిన శిక్ష ఏంటంటే శిరక్షాదనము శిక్ష. ఎందుకంటే ఆయన రోమీయుడు ప్రాణాన్ని తీసే అధికారం ఎవరికీ లేదు కాబట్టి పౌలుని అడిగారు, ఏమయ్యా నువ్వు రోమా పౌరసత్వాన్ని పుట్టుకతోటి నువ్వు తెచ్చుకున్నావు అంటున్నావు కాబట్టి, మేమైతే ఈ రోమా పౌరసత్వాన్ని మేము కొనుక్కున్నాం కాబట్టి నీ మరణాన్ని విధించే అధికారం మాకు లేదు. నీ మరణాన్ని నువ్వే విధించుకో, నువ్వేం చేయమంటావు చెప్పు, నేను ఎలా చంపమంటావు చెప్పు. అప్పుడు పౌలు చెప్పాడు, నన్ను మీరు చంపాలి అనుకుంటే యెరూషలేము వీధుల్లో అందరి మధ్య నా తలను శిరక్షాదనము చేసేయండి, నన్ను నరికేయండి, అక్కడ తీసుకుని వెళ్ళన్నాడు. వాళ్ళు అన్నారు సరే. వాళ్ళకు టైం నిర్ణయించారు. పలానా రోజు పలానా తారీఖున నేను రోమ్లోనికి ఇజ్రాయేల్ దేశంలాగా మీది ఇజ్రాయేల్ మధ్య తీసుకుని వెళ్తాం, అక్కడే నిన్ను శిరక్షాదనం చేస్తా ఉన్నారు. అయితే ఆయన క్రొత్త బట్టలు ఆ రాత్రి తెల్లవారుజామున ఆయన తీసుకెళ్ళి ఇచ్చే ముందే అపోస్తలుడైన పౌలు తెల్లవార్లు సంతోషంతోన్నాడట. ఆ సైనికులు ఆశ్చర్యపోయారట. ఎవరైనా చంపేస్తారు అంటే ఎంత మనోవిచారం, ఎంత దుఃఖంతో ఉండాలి. ఈయనేంటి ఇంత సంతోషంగా ఉన్నాడు, ఇంతకుముందు కంటే ఈరోజు ఎక్కువ సంతోషంగా ఉన్నాడు ఈయన. వాళ్ళకి అర్థం కాలేదు. సరే, ఆయనకి తెల్లవారుజామున 4-5 గంటలకు ఆయనకు బట్టలు తీసుకుని వస్తే అప్పటికే పౌలు ఆయన స్నానము చేసి ఆయన దగ్గర ఉన్న మంచి బట్టలు వేసుకొని ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు అడిగారు, ఏంటయ్యా నీకు భయం లేదా?
నీకు శిరక్షాదనం చేయబోతున్నాం ఈరోజు. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను మీరు శిరక్షాదనం చేస్తున్నారు అంటే ఈ శరీరము నుండి నన్ను విడిపించగలుగుతున్నారు. ఎంత గొప్ప వార్త! మీకేమో శరీరాన్ని వదలడం కష్టం, మాకేమో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళడం మాకిష్టం. ఈరోజు నాకెంతో సంతోషకరమైన రోజు. అందుకనే మీరు రాకముందే నేను స్నానం చేశాను. మీరు తెచ్చిన వాటికంటే నా దగ్గర ఉన్న మంచి బట్టలే నేను వేసుకున్నాను. నన్ను ఎంత త్వరగా మీరు తీసుకెళ్తారో అంత త్వరగా నేను వచ్చేస్తాను మీ దగ్గరికి. ఆశ్చర్యపోయారు. సరే, పౌలుని యెరూషలేములోకి తీసుకెళ్ళినప్పుడు సంఘమంతా, దేవుని ప్రజలు అనేక ప్రాంతాల నుంచి వచ్చి దారి పొడిగినా పౌలును చూసి ఏడుస్తున్నారు. అయ్యో పౌలా, నువ్వు ఎంత పరిచర్య చేశావు, నువ్వు ఎంత సేవ చేశావు, ఎన్ని సంఘాలను స్థాపించావు, ఎంతగా మాకు తోడుగా ఉండి ఈరోజు నీ పరిస్థితి ఎలాగొచ్చిందా అని అడుగుతూ ఉంటే అందరూ ఏడుస్తున్నారేమో, కానీ ఈయన సంతోషంతో వారి మధ్య నుంచి వెళ్తున్నారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేను యేసు నిమిత్తము సాక్షిగా ఇవ్వడానికి వెళ్తున్నాను. నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మీ మధ్యకి ఎందుకు వచ్చానో తెలుసా? యేసు నిమిత్తము సాక్షిగా ఉండడం కొరకే. మీరు ఆడవకండి. నేను ఈ శరీరం నుండి విడుదల పొందడం కొరకు వెళ్తున్నానంతే. నిజంగా ఆ వయసులో కూడా నిజమైన దైవజనుడు తన ప్రాణాన్ని సంతోషంతో వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే చూడండి, వాళ్ళకున్న సంతోషం ఎలాంటిదో, వాళ్ళకున్న ఆనందం ఎలాంటిదో. అందుకన్నాడు, నీ నామమునకే స్తుతి కలుగునగాక. ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువా నీ నామమునకే స్తుతి కలగాలి. నువ్వు మాత్రమే ఆరాధనలకు పాత్రుడివి, నువ్వు మాత్రమే మా స్తుతి ఆరాధనలు పొందదగిన వాడివి. నా జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని చేసావు, నా జీవితానికి ఎంత దేవుడిగా దొరికావు. నాకు ఇంకంతకంటే ఏం కావాలి చెప్పు? ఈ లోకంలో ఉన్న ఏంటి, లేకపోతే ఏంటి? ఇవేమైనా నేను పుట్టినప్పుడు తెచ్చుకున్నానా? నేను చనిపోయినప్పుడు ఏమైనా నేను పట్టుకుని వెళ్ళిపోతానా? వీటిని బట్టి నేను నీ దగ్గరికి వచ్చింది. వీటిని బట్టి కాదు, ఏ ఉన్నా లేకపోయినా నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామమునకే స్తుతి కలుగునగాక, నీ నామమునకే స్తుతి కలుగునగాక. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి ఆరాధనను దేవుడు ఆశించగలుగుతున్నాడు నీ ద్వారా, నా ద్వారా. ఆయన ఎలాంటి ఆరాధన అంటే, నీ శ్రమలలో, నీ నిందలలో, నీ అవమానముల్లో, నీవు దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు అప్పుడు నిజంగా నీలో నుంచి వచ్చే ఆరాధన ఆ దేవుడు ఎంత సంతోషింపచేస్తుందో తెలుసా? అందుకనే బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుడిని ఆరాధన చేశారు. ప్రభువా నువ్వు చేసిన మేలులకి, నువ్వు చేసిన ఉపకారములకి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎన్నెన్నని చెప్పగలను నేను. నా బ్రతుకులో నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన కార్యములు నేను వివరించాలనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. కాబట్టి నీకు నేనేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేని వాడిని. ఎన్నటన్నిటికీ నీకు నేను రుణస్తుడనే తండ్రిని మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారు. అందుకనే ఈ యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన అంటున్నాడు, నీ నామమునకే స్తుతి కలుగునగాక. నాకేది జరిగినా నీ నామమునకే స్తుతి కలగాల. నాకు ఏదైనప్పటికీ కూడా పర్లేదు, నా ద్వారా నువ్వు స్తుతించబడాలంతే, నా ద్వారా నువ్వు ఆరాధించబడాలంతే. అంతే, ఇంకెంతకంటే నేను కోరేదేమీ లేదు. నా యొక్క సమస్తము నీవే కాబట్టి నా ద్వారా మాత్రమే నువ్వు కనపరచబడాలా. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా నీ నామమునకే స్తుతి కలుగునగాక. ప్రభువా నా జీవితంలో ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాను నేను. నన్ను ప్రేమించావు, నన్ను రక్షించావు, లోకము నుండి పాపము నుంచి నన్ను వేరు చేసావు, ఆత్మరక్షణ నాకు కలిగించావు. ఎన్నో రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు నా జీవితంలో ఎన్నో పరిశోధనలు గుండా తీసుకుని వెళ్ళావు. ప్రభువా ఎన్ని నా మీదకి వచ్చినా నన్ను వదిలిపెట్టలేదు. ఎన్ని సమస్యలు నా మీదకి వచ్చినా నన్ను ఎప్పుడూ త్రోసివేయలేదు. మనుషులుగా నన్ను అందరూ వదిలేసి ఉండొచ్చేమో, కానీ నువ్వు మాత్రం నన్ను వదలలేదు. నన్ను ఎప్పుడూ విడవకుండా, నన్ను ఎప్పుడూ ఎడబాయకుండా నన్ను ఈ రోజు వరకు కాపాడుతూనే వచ్చావు. నువ్వెంత నమ్మదగిన దేవుడివి. నా జీవితంలో ఎన్నో కష్టతరమైన పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో, నిద్రపోలేని పరిస్థితుల్లో
అది నా జీవితానికి తెలుసు. దావీదు అంటాడు, రాత్రి నేను పడక మీదకి వెళ్ళినప్పుడు నా కన్నుల నుండి కారే నా కన్నీరు చేత నా పరుపే తడిసిపోయేది. అంత ఏడ్చేవాడిని నేను. నా జీవితంలో నెమ్మది అనేది దొరకడమే కరువైపోయింది. నా జీవితంలో ఎన్నో పరీక్షా పరిశోధనలు గుండా వెళ్ళాను నేను. కానీ నా దేవుడు నా కష్టములన్నిటిలో నుండి, నా ఇక్కట్లన్నిటిలో నుండి, నా ఇరుకులన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. దావీదు అంటాడు, నా దేవుడు నాకు ఎంత సహాయం చేశాడు అంటే ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము, దావీదు యొక్క జీవితంలో దేవుడు తన జీవితంలో చేసిన పరిస్థితిలో ఆయన ఏమంటాడంటే, ప్రభువా నా ఇక్కట్లన్నిటిలో నుండి, నా ఇరుకులన్నిటిలో నుండి నన్ను విడిపించిన దేవుడివి అంటున్నాడు ఆయన. ఇరవై 25వ అధ్యాయము, కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 16-17 వచనాలండి. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టుల్లో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమించుము అని అంటున్నాడు. ఎంతగా దావీదు దేవుడి దగ్గర క్షమాపణ, ఎంతగా తను ఏడుస్తున్నాడు. ప్రభువా నా హృదయ వేదనలు అతి విస్తారములైనవి. నా బాధ చెప్పుకునేది కాదు, చెప్పుకుంటే తీరిపోయేంత బాధ కాదు. నా బాధలు, నా కష్టాలు, నా ఇబ్బందులు, నా శ్రమలు నన్ను ఎంతగా కృంగచేశాయి. ఎంత నేను దుఃఖాన్ని అనుభవించాను, ఎంత నేను బాధను అనుభవించాను. ప్రభువా అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఈరోజు నిన్ను స్తుతించేవాడుగా నన్ను చేసావంటే, ఈరోజు నిన్ను గణపరిచేవాడుగా నన్ను చేసావంటే, ఈరోజు నిన్ను ఆరాధించేదానిగా నన్ను చేసావు అంటే ఇదంతా నీ దయ. ఒకప్పుడు నా జీవితంలో ధైర్యం అనేదే లేని పరిస్థితులు, ఎన్నో కృంగిదలైన పరిస్థితులు, నా జీవితంలో ప్రతి చిన్నదానికి, ప్రతి సమస్యకు భయపడిన పరిస్థితులు. కానీ ఈరోజు నా జీవితంలో అలా లేదు. ఎలాంటి కఠినమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నాకేంటి, నా దేవుడు ఉన్నాడు. నా ధైర్యం, నన్ను ఎంత ధైర్యపరిచావు. ఈరోజు నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? లోకంలో నాకు ఎవ్వరు లేకపోయినా నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఒక్కడే నన్ను ఆదుకోగలిగిన వాడు. ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి. అది ఎలాంటి వారిని దేవుడు ఎలా చేశాడు. మీకు బైబిల్ గ్రంథంలో అంటాడు, ఆయన గుండె చెదిరిన వారిని సైతము బాగు చేయగలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎంత అధైర్యవంతులైనా సరే ధైర్యపరచగలిగిన దేవుడు. ఎన్ని పరీక్షలకి, ఎన్ని శ్రమలకు మనం ఎంత అధైర్యపడిన వారమో, ఎన్నిసార్లు మన జీవితంలో కృంగిపోయిన వారమో. కానీ దేవుడు అంటున్నాడు, ఏ రోజైతే నా దగ్గరికి వచ్చావో ఆ రోజు నుంచి నిన్నెంత ధైర్యవంతురాలుగా చేసినా తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటికి అసలు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏది నిన్నేమీ చేయలేదు. కారణం ఏంటో తెలుసా? నేను నీతో ఉండగా ఈ లోకం నిన్నేం చేయగలదు. అందుకని మనకున్న ధైర్యము ఈ లోకంలో ఇంకెవరికీ లేదు. మనతో దేవుడు ఉండగా మనం ఎందుకు అధైర్యపడాలి? మనం ఎందుకు అధైర్యపడి భయపడి ఈ లోకంలో ఎన్నో సమస్యలు కృంగిపోవాలి? అందుకని అంటాడు, యోబు యొక్క జీవితంలో ఆయన కృంగిపోలేదు. ప్రభువా నీ నామమునకే మహిమ కలుగునగాక, ఏది జరిగినా నీ నామమునకే మహిమ కలగాల. నాకేంటి భయం? నేను ఎక్కడుంటాను, లేకపోతే నీ దగ్గర ఉంటాను. నాకు రెండు చోట్లు. భూమి మీద నన్ను ఉంచాలనుకుంటే నేను నీ కొరకు బతుకుతాను, లేదు ఈ లోకం నుంచి నన్ను తీసుకుని వెళ్ళాలి అనుకుంటే నీ దగ్గరికి వస్తాను. నాకేంటి భయం? ఈ లోకంలో ఏదైనా నాకు ఒకటే. బ్రతకడమైనా నాకు ఇష్టమే, చావైనా నాకు ఇష్టమే. రెండూ నా జీవితంలో సమానమే. కాబట్టి నాకేమీ అక్కర్లేదు. నీ నామమునకు మహిమ కలిగితే చాలు. నా ద్వారా నీ నామము దూషించబడకూడదు. నా ద్వారా నీ నామము గణపరచబడాలి. అందుకే నా 22వ వచనం అంటాడు, యోబు
ఒక్క నోటి మాట చేత నేను దేవుడు అన్యాయస్తుడు అని అనలేదట, అనలేదు. యోబు తన నోటి మాట చేత కూడా దేవుణ్ణి అన్యాయస్తుడు అనే మాట అనడానికి ఇష్టపడలేదు. లేదు ప్రభువా, నువ్వేది చేసినా న్యాయవంతుడివే, నా జీవితంలో ఏ పరిస్థితి అనుమతి ఇచ్చినా నువ్వు న్యాయవంతుడివే, నువ్వు గొప్ప దేవుడివే. అందుకే నా ద్వారా నువ్వు గణపరచబడాలే తప్ప, నా ద్వారా నువ్వు ఆరాధించబడాలే తప్ప, నా ద్వారా ఎక్కడ నువ్వు బాధపడకూడదు, నీ నామానికి అవమానం అనేది రాకూడదు. అందుకే నీ నామమునకే మహిమ కలుగున గాక, నాకేది జరిగినా నీ నామమునకే మహిమ కలుగున గాక. నిజమండి. ఈరోజు ఎలాంటి వారు తెలుసా? లోకం ఏదంటారు చూసారా, పుండుంటే ఆ పుండుని పెద్దది చేస్తుందట లోకం, కానీ ఆ పుండిని, ఆ గాయాన్ని తగ్గించలేరట మనుషులు. చూడండి, మనం పడిపోయినప్పుడు కానీ, కష్టములు గుండా బాధలు గుండా వెళుతున్నప్పుడు కానీ, ఎన్నో కృంగుదలైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు కానీ లోకం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఇంకా మన గాయాన్ని పెద్దది చేయాలనుకుంటుంది, ఇంకా మనల్ని ఇంకా కృంగిపోయేలాగా చేయాలనుకుంటుంది. కానీ దేవుడు మాత్రం మన గాయాన్ని కట్టగలిగిన వాడు, మన గాయాన్ని పోడ్చగలిగిన వాడు. అందుకనే లోకములో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా నువ్వు అధైర్యపడకు, నీ దేవుడు ఉన్నాడు. అందుకని అన్నాడు, ఆ దేవుని నామమునకు మహిమ కలుగున గాక, ఏది జరిగినా నీకే మహిమ కలుగున గాక, ఏది ఉన్నా ఏది లేకపోయినా. అర్థమైందా? నేను ఈ నర్సీపట్నం 2021 అంటే 2001 సంవత్సరంలో నేను ఈ స్థలానికి వచ్చినప్పుడు, ఈ నర్సీపట్నం రాగానే ఒక బిడ్డను నేను కోల్పోయాను. బిడ్డ చనిపోయాడనమాట. చనిపోయినప్పుడు నన్ను చాలా రకాలుగా మాట్లాడారు. నా తోటి సేవకులే, నన్ను తెలిసిన వాళ్ళందరూ కూడా ఏమన్నారు అంటే, ఆడేదో చేశాడు అందుకే దేవుడు ఆడ బిడ్డను చంపాడు, వాడేదో చేశాడు అందుకే ఆడ బిడ్డను చంపారు. నాకు చాలా బాధ అనిపించింది. ప్రభువా, నేనేమైనా చేశానంటావా? వాళ్ళకి తెలియదే, కానీ ఇంతలాగా మాట్లాడుతున్నారే. తోటి దేవుని సేవకులయ్యుండి కూడా ఇదా వాళ్ళని ఆదరించింది. సరే తండ్రి, ఒకవేళ నిజంగా నేను పాపం చేసే నా బిడ్డను తీసుకుంటే నా శిక్ష పరిహాసం అయ్యింది. అయితే నేను తప్పు చేయలేదు, నాకు తెలుసు. అది ఎలా జరిగిందో కూడా నాకు తెలుసు. కానీ ఈరోజు లోకం నన్ను ఇంతలా మాట్లాడుతున్నారు. సరే, నేను భరిస్తాను. చాలా చాలా. ఆ తర్వాత మరొక బిడ్డను, రెండో వాడిని జన్మించాడు. ఆ తర్వాత మళ్ళీ మూడోసారి ఉంచినప్పుడు అందులో కవల పిల్ల పుట్టారు. అదే ప్రజలు ఏమన్నారో తెలుసా? దేవుడు వాడిని రెండంతలుగా ఆశీర్వదించాడు. తను ఏదైతే నష్టపోయాడో దాన్ని మరలా తిరిగి తీసుకొచ్చాడు దేవుడు. మనుషులు అలాంటిలో తెలుసా? మంచి జరిగితే ఒకలాగా మాట్లాడతారు, చెడు జరిగితే ఒకలాగా మాట్లాడతారు. కానీ నీ దేవుడు అలాంటోడు కాదు. నీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎప్పుడూ గాయపరిచేవాడు కాదు, నిన్ను కృంగిపోయేలాగా చేసేవాడు కాదు. నీ గాయములు కట్టగలిగిన దేవుడు ఆయన. నువ్వు నష్టపోయిన దాన్ని సమస్తాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. యోబుకి తెలుసు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నన్ను నష్టపరిచే దేవుడు కాదు. ఇది నా పరీక్షా కాలం, ఈ పరీక్షలో నేను నిలబడాలంటే, నేను నిలబడగలిగేనా నేను విజయాన్ని సాధించగలుగుతాను. అందుకనే తన పోగొట్టుకున్న దాన్ని రెండంతలుగా తిరిగి పొందగలిగాడు యోబు. అంత సామాన్యంగా వచ్చిందా రెండంతలంటే? ఎన్ని పరీక్ష పరిశోధనలు గుండా వెళితే అంత రెండంతలు తెచ్చుకున్నాడు ఆయన. నా జీవితంలో కూడా ఎన్ని అవమానాలు గుండా, ఎన్ని పరీక్షా పరిశోధనలు గుండా, ఎంత దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళితేనే కానీ ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చుంటాం. అంత తేలికంటావా? నువ్వు దేవుళ్ళో ఇంత స్థిరంగా నిలబడ్డావంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎన్ని పరీక్షా పరిశోధనలకు నిలిస్తేనే నువ్వు నిలబడగలుగుతావు. అర్థమైందా? కాబట్టి ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఏది జరిగినా, ప్రభువా నీకైతే నేను కృతజ్ఞుడినే,
నీ నామమునకు నేను ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నా జీవితంలో ఏదైనప్పటికీ కూడా నా దేవుడు నువ్వు నా దేవుడివి. నేను ఒక్క మాట కూడా నిన్ను అనడానికి నేను అర్హత లేనివాడిని. ఏది జరిగినా నువ్వు నాకు మేలు చేసే దేవుడివి. అందుకనే ఈరోజు మరలా అంటున్నాను, నీ నామం నేను ఈరోజు స్తుతించగలుగుతున్నానంటే, నీ పేరుని బట్టి నేను స్తుతించగలుగుతున్నాను అంటే, నువ్వు నా జీవితంలో చేసిన కార్యములు ఎలాంటి కార్యములు చేసావు, ఎంతగా నా ఏళ్ళ మీరు చేసావు. అందుకే ఈరోజు నిజంగా నేను నిన్ను ఆరాధించగలుగుతున్నాను. లోకములో ఎన్నో దెబ్బలు తిని, ఆదరణ లేక, నెమ్మది లేక, గాయపరచబడిన వాడినై, గాయపరచబడిన దాన్నై, ఎన్నో రాత్రులు నిద్రలేని పరిస్థితులు గుండా వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు నా జీవితానికి ఇలా చేసావంటే నిజంగా నేనెంత నీకు రుణస్తుడనో. నీ నామాన్ని నేను ఎంతగా నిన్ను స్మరించాలి, ఎంతగా నిన్ను స్తుతించాలి. ఏమిస్తే నీ రుణం తీర్చుకుంటాను నేను. ఎలాంటి స్థితిలో నుంచి నన్ను ఏ స్థితిలో తీసుకొచ్చావు. ఒకప్పుడు నా జీవితంలో ధైర్యం లేని పరిస్థితులు, లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితికి నా జీవితంలో ఎంతో ఆందోళన చెందిన పరిస్థితుల్లో ఈరోజైతే ఏ పరిస్థితికి నేను భయపడుకున్నట్లుగా నన్ను ధైర్యపరచావు. ఏదైనా నా జీవితంలో మేలుకరంగా మార్చిన దేవుడివి. ఎంత గొప్ప దేవుడివి. నా పిరికితనాన్ని తీసివేసి నన్ను ధైర్యపరిచి నా ప్రాణములో నెమ్మది కలిగించిన దేవుడివి. నా శరీరానికి విశ్రాంతి కలిగించిన దేవుడివి. నా ఆత్మను రక్షించిన దేవుడివి. ప్రభా, నీకేమి ఇవ్వగలుగుతాను. అందుకే ఏదైనా నా ద్వారా నీ నామం మహిమపరచబడాలి. అందుకే ప్రభా, నీ నామమునకే స్తుతి కలుగునగాక. నా జీవితంలో చేసిన నువ్వు మేలన్నిటికీ హృదయమారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అని కొద్ది సమయం ఆ దేవుడు చేసిన మేలులకి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆ రీతిగా